హలో, హాయ్ నాన్న. నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఒక 2 విషయాలు ఒక 5-10 నిమిషాల్లోపు మీతో ముచ్చటించాలని ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. నిన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి లెక్చరర్స్ని సెలెక్ట్ చేయడానికి, అదే తాత్కాలికంగా అంటారు కదా, విచ్ మీన్స్ కాంట్రాక్టు, ఆ పద్ధతిలో ఇంటర్వ్యూలు చేయడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా నేను కూడా వెళ్ళడం జరిగింది. పర్టికులర్గా హిస్టరీ సబ్జెక్టు ఎక్స్పర్ట్గా నేను ఇంకోసారి ఇద్దరం కలిసి వెళ్ళాము. అసలు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనుకున్నారు? విపరీతంగా ఉన్నారు. నా రోజులు నాకు గుర్తొచ్చాయి. నేను కూడా అలాగే పీజీ చేసినప్పుడు అలాగే వెళ్ళి వందల మందిలో కూర్చొని ఇంటర్వ్యూ చేసి వచ్చేవాడిని. వాళ్ళని చూడగానే నాకు అది గుర్తొచ్చింది. నేను వెళ్ళగానే వాళ్ళలో కొంతమంది మన పిల్లలు ఉంటారుగా, మన గ్రూప్స్ పిల్లలు కూడా ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళు వచ్చి రఫీ సార్ అని అన్నారు. చాలా సంతోషం వేసింది. తర్వాత ఇంటర్వ్యూల గురించి మీతో నేను మాట్లాడాలంటే, నిరుద్యోగం చాలా ఉంది, మనకు తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్ని నింపినా నిరుద్యోగం అనేది సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, నేను ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళల్లో ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు ఉన్నారు. చాలామందిలో ఇప్పుడు అందరూ సాఫ్ట్ స్కిల్స్ అని అదని ఇదని అంటున్నారు కదరా, చిన్న సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏఐ అని అదని ఇదని. బట్ సబ్జెక్ట్ స్కిల్స్ కూడా లేకపోతే ఎలా రా నాన్న? సబ్జెక్ట్ స్కిల్స్ అన్నా ఉండాలిగా. ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు సెలెక్ట్ అయ్యారనుకోండి, అది వేరే స్టోరీ. బట్ సబ్జెక్టు ఉండాలిగా. వచ్చిన వాళ్ళలో 100 మంది వస్తే చాలామంది సబ్జెక్ట్ లేకుండా వచ్చారు. కనీసంలో కనీసం కదా, ఎంఏ హిస్టరీ చేస్తే ఫ్రెంచ్ విప్లవం అంటే ఏంటో చెప్పగలగాలిగా. బిఏ లిటరేచర్ చేస్తే, ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తే షేక్స్పియర్ అంటే ఎవరో చెప్పగలగాలిగా. ఏనన్నా సిపాయిల తిరుగుబాటు గురించి చెప్పండి అంటే, సిపాయిల తిరుగుబాటు చెప్పండి అంటే ఈస్ట్ ఇండియా గురించి చెప్తే ఎలా? చాలామందిలో స్కిల్స్, సబ్జెక్ట్ స్కిల్స్ నేను అంటుంది. మనం కష్టపడి చదవాలి. కనీసంలో కనీసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కదా, మంచి శాలరీ ఉంటుంది కదా, కేంద్ర సంస్థలు కదా, మరి చదువుకొని రాకపోతే ఎలా? ప్రిపరేషన్ చేసి రాకపోతే ఎలా? ఒక బాబు వచ్చారు, పాపం ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు. తను చాలా పేద పరిస్థితిలో ఉన్నారు. తనకి కొంత టైం కూడా ఇచ్చాం. మళ్ళీ మీరు ప్రిపేర్ అయ్యి రండి, పర్వాలేదు, చెప్పండి, ఏం కాదులేండి అని చెప్పి. అంటే కొంతమందికి సబ్జెక్ట్ ఉంటుంది, టెన్షన్లో పోద్ది, బోర్డు మీద చెప్పలేరు పాఠం. నేను కూడా అలా జరిగినోడినే. అయితే తను ఏమంటారంటే, నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, నేను చెప్పను అంటారు. నేను ప్రిపేర్ అయ్యి రాలేదు కనుక నేను చెప్పను అంటారు తను. మేము ఎంకరేజ్ చేసాం, కొంత చెప్పు నాన్న, దానికి కూడా మార్కులు ఉంటాయి, కొంత చెప్పు నాన్న. బట్ తను చెప్పాలి. అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా పెంచుకోకుండా ఇంటర్వ్యూస్కి వస్తే ఎట్లా? అందరూ కాదు, కొందరు ఎక్స్ట్రీమ్ ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ అయ్యారనుకోండి. బట్ అలా కాకుండా ఉన్నవాళ్ళు కష్టం కదా. ఎలా బతుకుతాం మనం చెప్పండి? సబ్జెక్టు ఎంఏ హిస్టరీ అంతా తెలిసి ఉండాలిగా. ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ కామర్స్, ఎంకామ్ కామర్సు, ఇలా ఇవన్నీ తెలుసుకుని ఉండాలిగా. స్కిల్స్ అంటే కేవలం టెక్నికల్ సైడ్ స్కిల్స్ కాదు, సబ్జెక్టులు కూడా స్కిల్స్ ఉండాలి, చెప్పే పద్ధతులు కూడా స్కిల్స్ ఉండాలిగా. అసలు ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూలకు వస్తే ఎట్లా? నేను సూర్యాపేట ఇంటర్వ్యూకి వెళ్ళా. సూర్యాపేటలో నేను పీజీ అయిన కొత్తలో ఆర్కేఎల్కే డిగ్రీ కాలేజ్ అని ఫేమస్ కాలేజ్ ఇప్పటికీ ఉంది సూర్యాపేటలో. అప్పుడు రాజ్యలక్ష్మి మేడం గారని ఆవిడ ఉండే కరస్పాండెంట్. నేను నైటు 10 ఆ ప్రాంతంలో దిగాను సూర్యాపేట, విజయవాడ నుంచి బయలుదేరి. అక్కడ ఏ హోటల్లోనూ ఖాళీ లేదు, ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు నైట్ పడుకోవడానికి. పైన పడుకోమన్నాడు ఆ హోటల్ ఆయన. పైన పడుకోండి, కింద కొంచెం ఫ్రెష్ అయ్యాలండి కావాలంటే పైన పడుకుని పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్తే కిటకిటలు ఆడుతున్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కి 100-200 మంది. ఇది ఇప్పటి సంగతి కాదు, 1996 సంగతి.
ఇప్పుడు కూడా దానికి పెద్దగా తీసిపోవాలి. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కొంచెం ప్రిపేర్ అవ్వండి, సబ్జెక్ట్ పెంచుకోండి. మనం దేనికి వెళ్తున్నామో దాన్ని పట్టాలి కదా నాన్న. ఉద్యోగాన్ని మన మీద ఆధారపడి ఫ్యామిలీ ఉంటుంది, పెళ్లి చేసుకుంటే భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, మన ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం ఉంటుంది. వీటన్నిటి నుంచి మనం బయటపడాలిగా. సబ్జెక్ట్ పెంచుకోకపోతే ఎలా నాన్న? ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే ఎంత చదివి వెళ్ళాలి, ఏమడుగుతారో తెలియదు కదా ఇంటర్వ్యూస్లో. అది అవకాశాలను వదులుకోకండి. ఈ సమ్మర్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాయి. మనకు సబ్జెక్ట్ ఉండాలి. అది ఎంకామ్ అయినా, ఎంఎస్సీ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ లిటరేచర్ అయినా, ఏదైనా సబ్జెక్ట్ పెంచుకోవాలి. మనం సబ్జెక్ట్ పెంచుకొని ఇంటర్వ్యూకి వెళ్దాం. సబ్జెక్ట్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్తే కష్టం కదా. అన్ని ఉద్యోగాలు సబ్జెక్ట్ లేకుండా ఉంటే మన చేజారిపోతాయి కదా నాన్న. అది ఏదైనా గ్రూప్స్ అయినా, సివిల్స్ అయినా, ఏదైనా సబ్జెక్ట్ పెంచుకొని వెళ్ళాలి. అందువల్లే నేనేమంటానంటే, ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ జాబ్ కొట్టి నిలబడి జాబ్లో చేరుతున్నారంటే వాట్ ఏ వండర్ఫుల్ సిచ్యువేషన్ దేర్. అందువల్ల వాళ్ళ కాళ్ళకు మొక్కాలి అని నేను అనేది. ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళండి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వండి. వాళ్ళు ఏం అడిగినా ధన చెప్పేటట్టు ఉండాలి. చాలా మంచి అవట్ల కొద్దిమంది బాగా ప్రిపేర్ అయ్యారు, ఎక్స్ట్రీమ్గా బాగున్నారు, చాలామంది బాగోలేరు. ఇది నా వేదన, నా మనోవేదన. ఏదో ఆయారం గయారం లాగా ఇంటర్వ్యూలకు వెళ్ళొద్దు, ప్రిపేర్ అయ్యి వెళ్ళండి రా. ఉద్యోగం వచ్చిందిరా. 40,000 కన్నా శాలరీ తక్కువే ఉంటుంది చెప్పండి, సెటిల్ అయిపోతాం కదా. గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు, ఒరిజినల్ జాబ్ రెగ్యులర్ జాబ్ సాధించే వరకు ఉండనా. మరి నేను నాన్న, మీ అన్న హిస్టరీ రఫీ సార్ని సబ్జెక్ట్ అంతు చూడండి. మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారా, దేనికి ప్రిపేర్ అవుతున్నారు మీ ఇష్టం. సబ్జెక్ట్ అంతు చూడండి, అనుపానువులు చూడండి, మూలల వరకు వెళ్ళండి. క్విట్ ఇండియా అడిగితే ఈస్ట్ ఇండియా గురించి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఎట్లా చెప్పదు. ఎంఏ హిస్టరీ చేసి తప్పు కాదు. ప్రిపేర్ అవ్వద్దు, ప్రిపేర్ అవ్వండి. అయితే అవకాశాలు అనంతం ఉన్నాయి, అవ్వండి. ఉంటా. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మరో వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాను. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. లైఫ్లో సెటిల్ అయ్యే మార్గం చూడండి. లైఫ్లో మనం ఒకరికి భారం అవ్వకూడదు. మన చేయి ఇచ్చేదై ఉండాలి, తీసుకునేది కాకూడదు. అది కొంత టైం తీసుకునేది అయి ఉండొచ్చు, కానీ ఇచ్చేదై ఉండాలి మన చేయి. అందుకొరకు చదవండి, ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.